ఏఐ ఏజెంట్స్ థంబ్నెయిల్ చూసి ఏదో బాగుంది వీడియో చూసేద్దాం అనుకుంటున్నావా? కానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఉంటే నీకు ఎక్కడైతే నువ్వు ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్ చేయాలనుకున్నా, లేదంటే కానీ ఫ్యూచర్లో ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా ఏఐ ఏజెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీతో హ్యాండ్స్ ఆన్గా ఒక లైవ్ ఏజెంట్ అయితే నేను క్రియేట్ చేస్తా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఇలాంటి ఒక ఏజెంట్ అయితే మీరు బిల్డ్ చేయగలరు, బిల్డ్ చేస్తారు కూడా. ఈ ఏజెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దాం ఒకసారి వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చాట్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తా. ఇక్కడ నేను హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేసా. ఓకే, హలో, హౌ కెన్ ఐ అసిస్ట్ యు టుడే. సో ఇది వచ్చేసి మనకు ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో వెదర్ని తీసుకొని ఆ లైవ్ లొకేషన్, ఆ వెదర్ ఎలా ఉందని చెప్పేసి ఆ డిగ్రీస్ లైక్ హీట్ డిగ్రీస్ ఆర్ సెల్సియస్లో కానీ మనకు ఆ వెదర్ని మనకు ఇక్కడ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, హౌ ఈజ్ ద వెదర్ టుడే అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఏజెంట్ అనేది రన్ అవుతుంది. ఓకే, టుడే టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 25 degrees to 29 degrees Celsius అని చెప్పేసి మనకి ఇచ్చిందనమాట. సో ఇలా మనకు ఏజెంట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అలాగే నేను ఏం చేస్తాను చూడండి, సెండ్ దిస్ రిపోర్ట్ టు కనెక్టెడ్ మెయిల్ అని చెప్పేసి చెప్పాను అనుకోండి. సో ఈ రిపోర్ట్ని మనకు మన మెయిల్ ఐడికి ఇది సెండ్ చేసేసింది అనమాట. సో వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఒక మెయిల్ అనేది వచ్చిందనమాట. సో ఈ మెయిల్లో మనకు కనబడుతుంది చూడండి, టుడేస్ టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 25 degrees to 29 degrees Celsius త్రూ అవుట్ ద డే అని చెప్పేసి కనబడింది. సో ఈ మెయిల్ ఇప్పుడే వచ్చిందనమాట, 12:50 రైట్. ఇప్పుడు నేను అక్కడ సెండ్ చేయమని చెప్పగానే మన ఏ ఏజెంట్ అనేది ఈ రిపోర్ట్ మొత్తాన్ని మనకు మన మెయిల్ ఐడి ఇక్కడ కనెక్ట్ అయ్యింది చూసారా, ఆ మెయిల్ ఐడికి సెండ్ చేసేసింది అనమాట. సో ఇప్పుడు ఈ టోటల్ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు లైవ్లో చూపిస్తా. సో ఫస్ట్ మనం ఏఐ ఏజెంట్ అంటే ఏంటని చెప్పేసి డెఫినేషన్ చూస్తే, an AI agent is a computer program that receives input from its environment, processes that information and then takes actions to achieve a specific goal అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు మీ పెరట్లో కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, వాటికి రోజు మీరు వాటర్ వేయాలి, నీళ్ళు వేయాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే రోజు దానికి వెళ్ళి మీరు వాటర్ వేయాల్సిన పని లేకుండా మీరు ఒక ఏఐ ఏజెంట్ని అయితే బిల్డ్ చేస్తారనమాట. ఆ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీకు పైప్ లైన్ కనెక్షన్లు ఆల్రెడీ ఉంటాయి. సో అది ఏం చేస్తుందంటే ఆ రోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వాన పడింది అనుకోండి, ఆ రోజు వాన పడితే ఏమవుతుంది, ఆ రోజు చెట్లకు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, రైట్. సో అది దానికి గుర్తిస్తుంది అనమాట. సో ఈరోజు వాన పడింది, సో ఈరోజు దానికి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాన పడలేదు, ఆ రోజు వర్షం పడలేదు అనుకోండి, ఆ రోజు మీకు ఆ చెట్లకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలి అని చెప్పేసి ఆ వాటర్ అనేది దానికి చెట్లకి ఇస్తుంది అనమాట. సో ఇలా మనకు బయట నుంచి అవుట్పుట్స్ తీసుకొని అక్కడ మన సిచ్యువేషన్కి తగ్గట్టు అది యాక్ట్ చేసి డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంట్రా అంటే చెట్లకి వాటర్ వేయడం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మనం మనిషి ఏం చేయట్లేదు, ఆల్రెడీ సెటప్ చేసి వచ్చేసాం. అది మనకి ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ చెట్లకి ఒక పైప్ లైన్ కనెక్షన్ అయితే ఉంది, బట్ ఇది పైప్ లైన్ కనెక్షన్ అనేది వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వర్షం పడింది, వర్షం బాగా పడిన రోజులు కూడా దానికి వాటర్ వేసామనుకోండి, ఆ చెట్లు చనిపోతాయి అనమాట. ఓవర్ వాటర్ అయిపోతే చెట్లకు మంచిది కాదు. సో అది మీకు తెలుసు కదా. సో అలా మీకు బయట ఎన్విరాన్మెంట్ని చూసుకొని అప్పుడు మనకి ఏదైతే బాగుంటుందో దానికి తగ్గట్టు యాక్ట్ చేసేది ఏఐ ఏజెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే సెన్స్ చేస్తుంది, పర్సీవ్ ద ఎన్విరాన్మెంట్ త్రూ ద వేరియస్ ఇన్పుట్స్ లైక్ సెన్సర్స్ ఆర్ డేటా, రైట్. సో మనకు బయట ఎన్విరాన్మెంట్ని అది సెన్స్ చేస్తుంది అనమాట. మేబీ బికాస్ ఆఫ్ సెన్సర్స్ని యూస్ చేసుకొని లేదంటే వేరియస్ టైప్ ఆఫ్ డేటాని యూస్ చేసుకొని మనకు బయట డేటాని ఆ ఏజెంట్ అనేది యాక్సెస్ చేస్తుంది. దాని తర్వాత మీకు థింక్ చేస్తుంది అనమాట, థింక్ చేసి డిసైడ్ చేస్తుంది. సో ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది థింక్ అండ్ డిసైడ్ కూడా చేయగలదు. ఓకే, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రిడిఫైన్డ్ రోల్స్ ఆర్ లెర్న్డ్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇలా తన ఓన్గా డిసైడ్ చేయగలదు కాబట్టే ఏఐ ఏజెంట్స్ అనేవి ఇప్పుడు ఇంతగా ఫేమస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇలా ఏఐ ఏజెంట్స్ ఎలా చేయగలుగుతున్నాయంటే ఇప్పుడు మనకు ఎల్ఎల్ఎమ్స్ వచ్చాయన్నమాట.
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, ఇప్పుడు చాట్ జీపీటీ కానీ, లేదంటే గ్రోక్ కానీ, లేదంటే డీప్ సీక్, ఇవన్నీ మనకు ఎల్ఎల్ఎమ్స్ అనమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. సో వీటిని యూస్ చేసుకొని మనము ఈ ఏజెంట్స్ అనేవి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇవి ఎగ్జిక్యూట్ యాక్షన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ టు అచీవ్ ఇట్స్ సెట్ ఆబ్జెక్టివ్. సో మనకు ఫైనల్గా ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి అది పని చేస్తుంది అనమాట. సో ఇలా తనంతా తాను డిసిషన్స్ తీసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని, అది ఒకవేళ కొన్ని క్రిటికల్ కండిషన్స్ వచ్చినా కూడా ఆ కండిషన్కి తగ్గట్టు యాక్ట్ చేసేదాన్ని మనం ఏఐ ఏజెంట్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రోబోట్ అవాయిడింగ్ అబ్స్టాకిల్స్, ఏ స్మార్ట్ అసిస్టింగ్ షెడ్యూలింగ్ మీటింగ్స్ ఆర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అడ్జస్టింగ్ సిగ్నల్స్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను కదా, ఒక తోటలో ఒక చెట్లకి నీళ్ళు వేయడం అనేది, అది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి అలా చెప్పాను అనమాట. సో సింపుల్ అనమాట. మీకు ఒక ఏ ఏజెంట్ అయితే, ఏ ఏజెంట్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సింపుల్. ఈ డెఫినేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో థింక్ అండ్ డిసైడ్ చేయగలదనమాట. ఆ సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేసి మనకు అవుట్పుట్ని ఇవ్వగలదనమాట. అదే ఏజెంట్, ఇంకేం లేదు. సో అలా చేయడానికి దానికి ఎలా అంత పవర్స్ వచ్చాయంటే ఎల్ఎల్ఎమ్స్ ద్వారా, రైట్. ఎల్ఎల్ఎమ్స్ ద్వారా ఏజెంట్స్కి అంత పవర్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏఐ ఆటోమేషన్ అంటే ఏంటిది అని చెప్పేసి చూద్దాం. సో ఇప్పుడు మనకు ఏజెంట్ అంటే ఏంటిది, ఆటోమేషన్ అంటే ఏంటిది అని చెప్పేసి మనకు డౌట్ ఉండొచ్చు. సో ఆటోమేషన్లు అనేవి మనకు చాలా రోజుల నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళ నుంచి ఆటోమేషన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. తోటమాలి వాటర్ వేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆ తోట అయితే ఉంది, దాంట్లో చెట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆటోమేషన్ సెట్ చేసి వెళ్ళిపోయాం, అంటే దానికి వైరింగ్ పైప్స్ వేసేసి మనం సెట్ చేసి వెళ్ళిపోయాం. ఈ టైంకి అది ఆన్ అవుతుంది అండ్ ఆ టైంలోంచి మోటార్లోంచి వాటర్ వచ్చేసి ఆ చెట్లకి పడిపోతాయి. ఒక 10-15 నిమిషాలు, దట్స్ ఇట్. ఒకవేళ ఆ రోజు వర్షం పడింది, రైట్, వర్షం పడిన రోజు ఎక్కువ వాటర్ అయిపోతాయి, రైట్. అలా పోకూడదు, కానీ ఆటోమేషన్కి అది తెలీదు. దానికి నువ్వేం చెప్పావు అంటే, ఆటోమేషన్ ఎలా సెట్ చేయబడిందంటే దానికి ఏ మెమొరీ అయితే ఉండదు, జస్ట్ ఒక ప్రిడిఫైన్డ్ టాస్క్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకు పర్ఫార్మ్ రిపిటేటివ్ ఆర్ రూల్ బేస్డ్ టాస్క్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఫోకసింగ్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ స్పీడ్ బై ఫాలోయింగ్ సెట్ ఇన్స్ట్రక్షన్స్. ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మాత్రమే మనకు ఆ ఆటోమేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దానికి ఓన్గా డిసిషన్స్ తీసుకునేంత పవర్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఆటోమేషన్స్ మనకు కొన్ని వర్క్స్ అయితే చేయగలవు, బట్ ఎక్కడైతే మనం అది ఓన్గా డిసైడ్ చేయాలి అన్నప్పుడు ఈ ఆటోమేషన్స్ అయితే వర్క్ చేయలేమన్నమాట. సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్. ఆటోమేషన్లో మనకు ఏజెంట్స్లో మనకు ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి, కాబట్టి మనకు డెసిషన్స్ తీసుకునే పవర్ అయితే దానికి ఉంటుందన్నమాట. బట్ ఆటోమేషన్స్లో మనకు ప్రీడిఫైన్ టాస్క్స్ మాత్రమే ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి. సో మనకు ఆటోమేషన్ అనేది అంత ఎఫిషియన్స్గా ఉండదు, కొన్ని చోట్ల మాత్రమే ఆటోమేషన్స్ని వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్లీ రిప్లైయింగ్ టు ఈమెయిల్స్, ఆర్గనైజింగ్ ఇన్వాయిసెస్, ఫిల్టరింగ్ స్పామ్ మెసేజెస్, ఇవన్నీ మనం చాలా రోజుల కింద నుంచి చూస్తున్నాం అనమాట. ఇవన్నింటిని మనం ఆటోమేషన్స్ అంటాం. అండ్ వీటిని మనం రిపిటేటివ్ టాస్క్ కానీ, లేదంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి మనకు, అలాంటప్పుడు పెద్దగా కాంప్లెక్స్గా లేని సిచ్యువేషన్స్లో ఈ ఆటోమేషన్స్ అనేవి వాడతాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్, ఓకే, ఇదేముంది, ఇది ఒక యాక్షన్, రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్, ఓకే. ఇన్పుట్ తీసుకుంటుంది, ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఏవైతే స్టెప్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ పర్ఫామ్ అవుతాయి, మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, దట్స్ ఇట్. ఇంకేముంటుంది ఆటోమేషన్లో. ఏఐ ఏజెంట్ కూడా సేమ్ ఇంతనే ఉంటుంది, బట్ ఇక్కడ మనకు ఏఐ ఏజెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. దీనికి మల్టిపుల్ టూల్స్ అనేవి యాక్సెస్ ఉంటుందన్నమాట. మల్టిపుల్ టూల్స్ అనేవి యాక్సెస్గా ఉంటాయి. సో ఆ టూల్స్ని అండ్ ఆ కండిషన్స్ని బట్టి ఏ టూల్ వాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఏఐ ఏజెంట్ అయితే మనకు అది ఓన్గా మనకు డిసిషన్స్ తీసుకొని అప్పటికప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది, డైనమిక్ అవుట్పుట్ అనేది ఇవ్వగలదన్నమాట. దట్స్ ఇట్. మీకు ఇప్పుడు ఏఐ ఏజెంట్ అంటే ఏంటిది, ఏఐ ఆటోమేషన్ అంటే ఏంటిది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏఐ ఏజెంట్ వర్సెస్ ఏఐ ఆటోమేషన్, కీ డిఫరెన్సెస్ అండ్ వై ఇట్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో పర్పస్ ఏంటంటే ఆటోమేట్ ఫిక్స్డ్ టాస్క్, మేక్ డిసిజన్స్ అండ్ యాక్ట్. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. ఇది ఫిక్స్డ్ టాస్క్ కోసం ఏఐ ఆటోమేషన్ని వాడతాం, అండ్ ఓన్గా డిసిషన్స్ తీసుకొని యాక్ట్ చేసేదానికి ఏఐ ఏజెంట్స్ని వాడతాం. అండ్ వచ్చేసి ఇది మనకు ఫాలోస్ ఫిక్స్డ్ రూల్స్.
ఇట్స్ అడాప్ట్ టు చేంజింగ్ సిచ్యువేషన్స్, రైట్. ఇది ఫిక్స్డ్ రూల్స్ని మాత్రమే ఫాలో అవుతుంది. ఇది మనకు డైనమిక్గా మన రూల్స్ని అంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఓన్గా నిర్ణయం తీసుకోగలదు. సో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ అవేర్ నో, కానీ ఎన్విరాన్మెంట్ అవేర్ ఎస్ ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ బయట ఏం జరుగుతుందని చెప్పేసి దీనికి అనవసరం, ఏదైనా సరే అది చేయాల్సిన పని అది చేసేస్తుంది. కానీ ఇక్కడ మనకు బయట ఎన్విరాన్మెంట్ని కూడా ఇది తీసుకొని ఇన్పుట్ లాగా తీసుకొని దానికి తగ్గట్టు మనకు రిజల్ట్స్ అనేది ఇవ్వగలదు. ఓకే, ఆటో షెడ్యూలింగ్ ఈమెయిల్ రిప్లైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ రిప్లై మనం చేసామనుకోండి, మనకి ఏ రిప్లై వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ మెయిల్ వచ్చినా సరే దానికి ఆటోమేటిక్గా అదే మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఆటోమేషన్. చాలాసార్లు చూసే ఉంటారు దీన్ని మీరు, ఈమెయిల్ ఆటోమేషన్ని. అండ్ ఇది వచ్చేసి మనకు బాట్ అడ్జస్టింగ్ షెడ్యూలింగ్ బేస్డ్ ఆన్ డెడ్ లైన్స్ అనమాట. సో ఇది మనకు వన్ కైండ్ ఆఫ్ బాట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ లైన్స్ని మనం అనలైజ్ చేస్తుంది, షెడ్యూల్స్లో వేరే ఏమన్నా మీటింగ్స్ ఉన్నాయని చూసుకుంటుంది. సో అలా మనకు ఈ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఏం పర్లేదు, నేను ఏ ఏజెంట్స్ని లైవ్గా ఒక ఏజెంట్ని అయితే నేను మీకు బిల్డ్ చేసి చూపెడతా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో వై ఇంజనీరింగ్ స్టూడెంట్స్ షుడ్ కేర్ అబౌట్ దీస్ అనమాట. సో ఈ ఏజెంట్స్ అనేవి మీరు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు తెలుసు లే ఆఫ్స్ అవుతున్నాయి చాలా కంపెనీస్లో. ఇలాంటప్పుడు మీరు ఈ ఏఐ గురించి కానీ, బాగా పాపులర్ అవుతున్న ఎల్ఎల్ఎమ్స్ గురించి కానీ, ఏఐ ఏజెంట్స్ గురించి కానీ మీరు తెలుసుకోకపోతే ఇంటర్వ్యూస్లో అడిగితే మీకు అప్ టు డేట్ లేకపోవడం వల్ల మీకు చాలా ఆఫర్స్ని మీరు కోల్పోతారు, రైట్. కంపెనీస్ మీకు మీ నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే, ఇతను అప్ టు డేట్ ఉన్నాడా లేదా అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ గురించి అన్నిటిని మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు. అండ్ ఇంకా మీరు ఇలాంటి ఒక ఏఐ, ఇప్పుడు నేను చేశాను కదా ఒక ఏఐ ఏజెంట్, ఆ ఏజెంట్ లాంటిది మీరు ఒక చేసి మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, చాలామంది మీ క్లాస్లో ఉన్న మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో మీ బ్యాచ్ స్టూడెంట్స్ చాలామందికి తెలియదు, ఎవరు చేయరు. అలాంటప్పుడు నువ్వు ఒక ఏఐ ఏజెంట్ని తీసుకొని నీ రెజ్యూమ్లో పెట్టావనుకో, అది ఇంకా ఎంత హైలైట్గా ఉంటుందో నువ్వే చూసుకో, రైట్. 60 మంది ఉన్నారు మీ క్లాస్ నుంచి, అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, కానీ నువ్వు ఒక్కనివే ఏఐ గురించి ఒక ఏజెంట్ని బిల్డ్ చేసావు. వాళ్ళందరూ ఏదో వెబ్ డెవలప్మెంట్, ఒక వెబ్ పేజ్ అవన్నీ మామూలు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రాజెక్ట్స్ అయితే చేసి పెట్టారు. బట్ నువ్వు ఒక ఏజెంట్ని బిల్డ్ చేసి అది నువ్వు రెజ్యూమ్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో, ఇంకా ఇమాజిన్ చేసుకో అది ఎంత బాగుంటుందో, అది ఎంత హైలైట్ అవుతుందో, రైట్. సో ఇలాంటివి చేసినప్పుడే మీకు ఈజీగా హైర్ అవ్వడానికి చాలా స్కోప్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. బేసిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్స్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో చాలా బాగా నేర్చుకోండి ఏ ఏజెంట్స్ గురించి. ఇది మీకు ఒక ఇంట్రొడక్షన్ లాగా యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఈ వీడియో ద్వారా మీరు చాలా నేర్చుకుంటారు. సో లెట్స్ క్రియేట్ ఏ బేసిక్ ఏఐ ఏజెంట్ విత్ N8N. సో N8N అంటే ఏంటంటే మనకు ఇక్కడ మనం ఏఐ ఏజెంట్స్ని మనం క్రియేట్ చేసేయచ్చు, ఇంకా అంత వరకు చాలు. ఓకే, N8Nతో మనం లైక్ ఏఐ వర్క్ ఫ్లోస్ని, ఏఐ లైక్ ఇదంటే ఏమంటారు, ఏఐ ఏజెంట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఏఐ వర్క్ ఫ్లోస్ అని చెప్పాను కదా, ఏఐ ఆటోమేషన్ అని చెప్పాను కదా, ఆ ఆటోమేషన్ని మనం ఏఐ వర్క్ ఫ్లోస్ కూడా అనొచ్చు అనమాట. ఏఐ వర్క్ ఫ్లోస్ అంటే ఏంటిది, ఏఐ వర్క్ ఫ్లోస్ వెసెస్ ఏఐ ఏజెంట్స్, ఓకేనా. వర్క్ ఫ్లోస్ అంటే ఏం చేస్తాయి, వర్క్ ఫ్లోస్. సో అవి ఏం చేస్తాయి, ఫిక్స్డ్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని తీసుకొని మనం యాక్ట్ అవుతుందన్నమాట. సో ఆటోమేషన్ని మనం ఏఐ వర్క్ ఫ్లోస్ కూడా అనొచ్చు అనమాట. బోత్ ఆర్ సేమ్, లైక్ అప్పుడప్పుడు సిమిలర్గా వాడుతూ ఉంటారు ఆ రెండు వర్డ్స్ని. సో మనం N8N తోటి మనం ఏఐ ఏజెంట్స్ని అలాగే ఏఐ వర్క్ ఫ్లోస్ని కూడా లైక్ బిల్డ్ చేయొచ్చు అనమాట. బట్ N8N అనేది మనకు ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి చాలా పాపులర్ టూల్. సో ఇక్కడ మనకు అండ్ ఇక్కడ మీరు చేయాలంటే N8Nతో ఏజెంట్స్ని బిల్డ్ చేసేటప్పుడు మీకు మోస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే మీకు ఒక్క ముక్క కూడా కోడింగ్ అవసరం లేదు, రైట్. నీకు అసలు ప్రింట్ హలో వరల్డ్ అనే కోడ్ కూడా నువ్వు రాయాల్సిన అవసరమే లేదు. జీరో కోడింగ్ ఉంటుంది, లిటరల్లీ జీరో కోడింగ్, రైట్. సో ఇక్కడ నీకు నో కోడ్ ఆటోమేషన్ టూల్ దట్ హెల్ప్స్ యూ బిల్డ్ వర్క్ ఫ్లోస్ బై కనెక్టింగ్ యాప్స్ అండ్ లాజిక్ అలవింగ్ యూ టు క్రియేట్ పవర్ఫుల్ ఆటోమేషన్స్ వితౌట్ రైటింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఒక కోడ్ కూడా నువ్వు రాయాల్సిన అవసరమే లేదు, ఓకేనా. సో ఈ వీడియోలో నేను మీకు అసలు N8N అకౌంట్ ఎలా సెటప్ చేయాలి, వర్క్ ఫ్లో ఎలా సెటప్ చేయాలి, ఒక లైవ్ ఏజెంట్ని అయితే నేను మీకు బిల్డ్ చేసి చూపెడతా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు N8N వెబ్సైట్ అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి N8N సెర్చ్ చేయండి, ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాలన్నమాట. ఏం లేదు, జస్ట్ గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేసేసి మీ మామూలు జీమెయిల్ అకౌంట్ తోటి ఎలా ఉంటుందో అలా లాగిన్ అయిపోండి. జస్ట్ చాలా సింపుల్ అనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత, అంటే సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో ఇంటర్ఫేస్ ఏంటంటే
ఇంటర్ఫేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇక్కడ మనకు వర్క్ ఫ్లోస్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా వర్క్ ఫ్లోస్ అన్ని నేను ఏమేమి క్రియేట్ చేశానో నా వర్క్ ఫ్లోస్ అన్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏం చేయాలంటే జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇది మనం ఫ్రీ ట్రయల్లో ఉన్నాం అనమాట. సో ఎన్ఐటెన్ ఫ్రీ ట్రయల్లో మీకు 14 days మనకు ఫ్రీ ట్రయల్ అనేది ఎన్ఐటెన్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. సో ఈ 14 daysలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మీకు కావాలనుకుంటే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఫ్రీ ట్రయల్ అయితే సరిపోతుంది. దీంతో మనం ఎంచక్కా చేసేసుకోవచ్చు ఏజెంట్స్ని. సో ఇక్కడ మనం ఈ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత అక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో ఉంది కదా, ఆ క్రియేట్ వర్క్ ఫ్లో మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు యాడ్ ఫస్ట్ స్టెప్ అని చూసారా. సో ఇక్కడ నుంచే మనము మన ఏజెంట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో నేను ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ యాడ్ ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సైడ్లో ఇక్కడ చూసారా, సైడ్ ఒక బార్ వచ్చింది. ఇక్కడ మనకు సెర్చ్ నోట్స్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ నోట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి ఆటోమేషన్లో మనకు స్టెప్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్టెప్స్ని మనం కొన్ని టూల్స్ వాడుకుంటూ వస్తాం. ఆ టూల్స్ అన్నిటిని మనం నోట్స్ అంటాం అంతే. ఓకేనా, అంతే. నోట్స్ అంటే ఇంకేం లేదు. సో ఇట్స్ లైక్ ఒక ఏజెంట్ అంటే ఏం లేదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ నోట్స్. ఆ నోట్స్ ఏవైనా కానీ ఆ నోట్స్ అన్ని టూల్స్ అనమాట. రైట్. సో ఇక్కడ మనం ఒక నోడ్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ నోడ్ ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు ట్రిగర్ మాన్యువల్లీ, ఆన్ యాప్ ఈవెంట్, ఆన్ షెడ్యూల్, ఆన్ వెబ్ కాల్, ఆన్ ఫామ్ సబ్మిషన్, ఇలా చాలా ఉన్నాయి కదా. మనం ప్రస్తుతానికైతే ఆన్ చాట్ మెసేజ్ ఇక్కడ నుంచి చూసారా, ఆన్ చాట్ మెసేజ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆన్ చాట్ మెసేజ్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా. సో దీన్ని ఇలానే ఉంచండి. అంటే ఆన్ చాట్ మెసేజ్ అని ఎలా ఉంటుంది దాని గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తుంది. మన ఇక్కడ బ్యాక్ టు క్యాన్వాస్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో రైట్ బ్యాక్ టు క్యాన్వాస్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు చాట్ అనేది ఆప్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఈ చాట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చాట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి. సో ఇక్కడ నేను ఏదైనా టైప్ చేశాను అనుకోండి, టైప్ చేసి సెండ్ చేస్తే మనకు ఏ ఏజెంట్ అనేది మనకు రిప్లై ఇస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. జస్ట్ చాట్ జీపీటీలో మనం ఎలాగైతే టైప్ చేసి సెండ్ చేస్తామో అలా మనకు చాట్ చేసి మనము ఏజెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇది ఒక నోడ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కొంచెం కిందకి లాగేసి దీన్ని కొంచెం చిన్నది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఏజెంట్ ఈ నోడ్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూసారా, ఈ ప్లస్ బటన్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఈ బటన్ అనేది ఈ నోట్స్ లైక్ ఈ సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక ఏజెంట్ని యాడ్ చేద్దాం. వేర్ ఈస్ దట్? ఓకే, ఏఐ ఏజెంట్ అని సెర్చ్ చేయడానికి ఇది వచ్చింది చూసారా, ఏ ఏజెంట్, దీని మీద క్లిక్ చేయండి, ఇది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకు దీని ఇంటర్ఫేస్ని ఒకసారి చూడండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకు ప్రీవియస్ నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఈ నోడ్ వల్ల మనకు వచ్చే అవుట్పుట్. ఓకేనా. ఇలా మనం అవుట్పుట్ ఆర్ ఇన్పుట్ని అయితే మనము లైక్ ఇక్కడ ఈ నోడ్ని యాడ్ చేయకముందే కొంచెం మనకు బ్రీఫ్ ఇంట్రో లాగా మనకు ఇది అర్థమయ్యేలా కనబడుతుంది అనమాట. చాట్ టు ట్రిగ్గర్ నోడ్ అని చూసారా. సో ఇక్కడ దీన్ని మీరు ఇలాగే పెట్టుకోండి, పెద్దగా లైక్ దీన్ని ఏం చేంజెస్ ఏం చేయొద్దండి. ఇక్కడ మనం చాలా కింద డిఫైన్ బిలో అవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ కొంచెం మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి అవన్నీ చేయాలంటే. అండ్ బ్యాక్ టు క్యాన్వాస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీరు చూసారా, చార్ట్ మోడల్ అనే ఒకటి ఉంటుంది. సో ఓకే, సో ఇక్కడ మీకు చార్ట్ మోడల్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఉంది, ఈ టూల్ ఉంది. సో ఈ ఏఐ ఏజెంట్కి ఈ 3 అనేది మనం ఇన్పుట్ కావాలి. అంటే ఈ వర్క్ చేయాలంటే ఈ 3 మనకు ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ చార్ట్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. చార్ట్ మోడల్ ప్లస్ మీద మనం వర్క్ చేస్తే లైక్ ప్లస్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ నోట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు చాలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి కనబడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆంథ్రోపిక్, AWS, డీప్సీక్, గూగుల్ జెమినీ, మిస్ట్రల్, ఇంకా ఓపెన్ రౌటర్, ఇంకా ఇక్కడ మీకు ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్, ఇవన్నీ మనకు LLMs అనమాట. సో నేను చెప్పాను కదా ఏఐ ఏజెంట్స్లో మనకు LLMs అనేవి యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ మనకు LLMs. ఏ LLM కావాలంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఓపెన్ ఏఐ చార్ట్ అనేది మనం యూజ్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా కింద ఓపెన్ ఏఐ చార్ట్ మోడల్ అని చెప్పేసి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే
మనకి ఇక్కడ ఓపెన్ అయ్యేవాడు మనకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అనేవి ఇస్తున్నాడు అనమాట. అంటే N8 వాడు ఇస్తున్నాడు, ఓపెన్ అయ్యి ఫ్రీ క్రెడిట్స్ కొన్ని ఇస్తున్నాడు అనమాట. లేదనుకోండి ఇక్కడ మనం న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి మనం ఒక ఏపీఐని అయితే క్రియేట్ చేసేసుకొని ఆ ఏపీఐకి మనం లైక్ ఓపెన్ అయ్యేలో మనం కొంచెం మనీ యాడ్ చేసుకొని ఆ ఏపీఐని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, అంటే యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు మనీ యూస్ చేయకుండా, లైక్ మీరు మనీ అవసరం లేకుండా ఓపెన్ అయ్యేవాడు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అయితే మీకు ఇస్తాడు. వాటిని మనం ఇక్కడ జస్ట్ కొంచెం నేర్చుకోవడానికి కదా, కొన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కదా, కాబట్టి ఈ ఫ్రీ క్రెడిట్స్ అనేవి సరిపోతాయి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి N8 ఫ్రీ ఓపెన్ అయ్యే క్రెడిట్స్. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ టు క్యాన్వాస్ వచ్చేయండి. అండ్ దానికన్నా ముందు మీరు ఇక్కడ చూస్తే చాలా మోడల్స్ ఉంటాయి, రైట్. ఓపెన్ ఏఐలో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, GPT-3, GPT-4.4, GPT-4.4 మినీ. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి అట్లా పెట్టేసుకున్నా. అండ్ దీన్ని ఇక్కడ మీరు ఏం టచ్ చేయొద్దు, జస్ట్ బ్యాక్ టు క్యాన్వాస్ వచ్చేయండి. వస్తే మీరు ఇక్కడ చూస్తే AI చార్ట్ మోడల్ అనేది మనకు యాడ్ అయింది. సో ఇక్కడ చూసారా, మనకు లైన్ అనేది కనెక్ట్ అయింది, అంటే ఒక రోప్ లా కనెక్ట్ అయింది చూసారా. అంటే దీని అర్థం ఏంటిది, ఇది ఈ ఏజెంట్కి మనం ఒక LLM, ఒక బ్రెయిన్ అనేది ఇచ్చేసామన్నమాట. ఓకేనా, సో అంతే సింపుల్గా ఉంటుంది. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇవన్నీ నోట్స్ అనమాట. ఈ నోట్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఫార్మాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చార్ట్, ఓకేనా, చార్ట్ ఇంటర్ఫేస్. మనం ఇలా చార్ట్ చేయడానికి ఏ ఏజెంట్ని చార్ట్ చేయడానికి మనం ఈ నోడ్ని యూజ్ చేద్దాం. లేదంటే ఇలా చార్ట్లా కాకుంటే మీకు ఆన్ ఫామ్ సబ్మిషన్ కానీ ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ నోట్స్ అయితే ఉంటాయన్నమాట. అది మన సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం. ఇక్కడ మీకు ఇంట్రొడక్షనే కాబట్టి మీకు దీంతో సరిపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం మెమొరీ మీద క్లిక్ చేయాలన్నమాట. మెమొరీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సింపుల్ మెమొరీ అని చూసారా, సింపుల్ మెమొరీ మీద క్లిక్ చేసి ఆ మెమొరీని మనం దీని మీద క్లిక్ చేసామనుకోండి. సో ఇప్పుడు మనకు ఆ మెమొరీ అనేది యాడ్ అయిపోతుంది. దీని కూడా ఇక్కడ అంతే, జస్ట్ కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ అలా పెట్టేసేయండి. దీన్ని ఏం మీరు లైక్ పెద్దగా గెలకాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఏమవుతుందంటే మెమొరీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చార్ట్ మోడల్కి వెళ్తా. ఇక్కడ చూసారా ఇది చార్ట్ మోడల్. దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని మెసేజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, సో ఓకే హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఓకే కరుటండి కంటిన్యూ సిరీస్ 1 2 3 4. సో ఇలా ఇచ్చాను అనుకోండి, ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకు 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి అవుట్పుట్ వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఏమొచ్చిందంటే మనము దీన్ని కంటిన్యూ చేయమని ఇచ్చాం. దాని తర్వాత మనకి ఈ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 12 13 దాని తర్వాత కంటిన్యూ చేయండి అని ఇచ్చాను అనుకోండి మళ్ళీ. సో ఇప్పుడు ఏమవుతుంది, సో 11 12 13 14 15 16 ఇలా వచ్చిందనమాట. సో నేను ఇక్కడ 11 12 13 అని మాత్రమే ఇచ్చా, ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇవ్వలేదు. కానీ ఇది ఆటోమేటిక్గా ఇచ్చింది, ఎందుకంటే మనం ప్రీవియస్గా మనం చాట్ ఏదైతే ఉందో చాట్ చేసామో అది దాని మెమరీలో సేవ్ అయింది. కంటిన్యూ సిరీస్ అని ముందు చెప్పాం కదా, దాన్ని బట్టి మనకి ఇక్కడ అది గుర్తు తెచ్చుకొని దీన్ని కూడా ఓకే వాడు ముందు ఏం చేశాడంటే 1 2 3 అని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేయమన్నాడు. మళ్ళీ ఈసారి కూడా 11 12 13 అని ఇస్తున్నాడు, అంటే మన అర్థం ఏంటి, దీన్ని కూడా కంటిన్యూ చేయమంటున్నాడేమో వాడని చెప్పేసి మనకి ఇలా అవుట్పుట్ ఇచ్చిందనమాట. సో ఇది మనకు ఎలా వచ్చిందంటే, ఇది ఈ కంటిన్యూ సిరీస్ అనేది ఇది వచ్చేసి దాన్ని అది ఈ మెమొరీలో అనేది స్టోర్ చేసుకుందనమాట. ఒకవేళ మనకి మెమొరీ లేదే అనుకోండి, 11 12 13 అనగానే మనకు ఇది అసలు ఏం ఇవ్వదనమాట, ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెమొరీని నేను డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 21 22 23 అలా గో ఆన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చామన్నమాట. సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే, ఓకే లుక్స్ లైక్ యూ స్టార్టెడ్ లిస్టింగ్ నెంబర్స్ 21 23 యూ డూ లైక్ మీ టు కంటిన్యూ ద సీక్వెన్స్ ఆర్ సంథింగ్ స్పెసిఫిక్ అని చెప్పేసి అడుగుతోంది. ఎందుకు అడిగింది, ప్రీవియస్గా ఏమైతే జరిగిందో దానికి గుర్తు లేదు, స్టోర్ చేసుకోలేదు. మనం ప్రీవియస్గా ఇలా అడిగితే 11 12 13 అడిగితే డైరెక్ట్గా ఇచ్చేసింది, 14 15 16 17 అని ఇచ్చేసింది. కానీ ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రీవియస్గా ఏం జరిగిందో మనం ఏమేమి కమాండ్స్ ఇచ్చామో దానికి గుర్తు లేవు, ఎందుకంటే మనం ఇక్కడ మెమొరీ తీసేసాం కాబట్టి. సో ఇది మనకు మెయిన్ యూజ్ అనమాట, మెమొరీ ఉండడం వల్ల ఇలా మనకు మెమొరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మెమొరీ ఎందుకు ఉండాలని చెప్పేసి. సో మళ్ళీ నేను ఇప్పుడు మెమొరీని యాడ్ చేసేస్తున్నా, సింపుల్ మెమొరీ. ఓకే గ్రేట్, దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. సో ఈ అవుట్పుట్ అంటే ఏంటిది అని చెప్పేసి లైక్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో
ప్రీవియస్గా ఏవైతే నోట్స్ అనేవి రన్ అయ్యాయో ఆ నోట్స్ నుంచి మనకు ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లా కనబడుతుంది అనమాట. సో ప్రీవియస్ నోట్స్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ఈ నోట్కి ఇన్పుట్. కాబట్టి మనకి ఇక్కడ చూడండి చార్ట్ ఇన్పుట్ 12, 21, 22, 23 ఈ అవుట్పుట్ అంతా అంటే ఇక్కడ మనకు ఇన్పుట్ తీసుకోవడానికి కనబడుతుంది. ప్రస్తుతానికి మీకు దీంతో అవసరం లేదు, జస్ట్ బ్యాక్ టు క్యాన్వాస్ వచ్చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ చేయబోయే ఏజెంట్ ఏదైతే ఉందో అది ఆ ఏజెంట్ ఏంటంటే మనకు ఒక వెదర్ ప్రిడిక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో మీకు ఆ వెదర్ ఎలా ఉందని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే ప్రిడిక్ట్ చేయడం కాదు, జస్ట్ ఆ లొకేషన్లో వెదర్ ఏముంది అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అండ్ అలాగే ఆ వెదర్ని మనము మన మెయిల్ అకౌంట్లోకి అంటే మన మెయిల్కి ఆటోమేటిక్గా సెండ్ చేయాలి అనమాట. సో ఇక్కడ మనకు అది మెయిన్ టాస్క్. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనకు ఒక నోడ్ ఉంది చాట్ చేయడానికి, దాని తర్వాత మనకు ఏఐ ఏజెంట్ ఉంది. ఏ ఏజెంట్కి మనం ఓపెన్ ఏఐ మోడల్ని కనెక్ట్ చేసాము, ఒక సింపుల్ మెమొరీని కూడా యాడ్ చేసాము. ఓకేనా. ఇక్కడ మనకు టూల్ అనేది ఏదైతే ఉందో ఆ టూల్ మీద క్లిక్ చేద్దాం. ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి HTTP అని చెప్పి సెర్చ్ చేయండి. HTTP రిక్వెస్ట్ ప్రోటోకాల్ అని చెప్పేసి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం అర్థమైంది, రైట్? దీంట్లో డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ లైక్ ఇది మన ఏజెంట్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వెదర్ని తెచ్చుకుంటున్నాం కదా, వెదర్ రిపోర్ట్ కోసం ఈ ఏజెంట్ని బిల్డ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ వెదర్ రిపోర్ట్ అని చెప్పేసి యాడ్ చేసేస్తాను. అంతే, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. వెదర్ రిపోర్ట్, దట్స్ ఇట్. దాని తర్వాత నేను ఇక్కడ ఏవైతే ఉన్నాయో గెట్ మెసేజ్ అలాగే ఉంచుకుంటున్నాను, నేను పెద్దగా చేంజెస్ ఏం చేయట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ మీటియో వెదర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓపెన్ మీటన్ వెదర్, ఓకేనా. ఇలా మీరు సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని openmeteor.com ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు వెదర్ కావాలి. ఆ వెదర్ మనకి ఎలా వస్తుంది, ఒక ఏపీఐ నుంచి ఆ లైవ్ వెదర్ అనేది మనం తెచ్చుకోవాలి. ఆ ఏపీఐ కోసమే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కిందికి వచ్చి వెదర్ ఫోర్కాస్ట్ ఏపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏ లొకేషన్ అయితే కావాలో ఆ లొకేషన్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది మనం ఇక్కడ లైక్ ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వెళ్ళి బెంగళూరు కోఆర్డినేట్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తా. సో ఇక్కడ నాకు బెంగళూరు కోఆర్డినేట్స్, ఓకే. ఫస్ట్ ఇది ఇక్కడికి వెళ్ళేసి వేర్ లాటిట్యూడ్, ఓకే. అండ్ ఇది లాంగిట్యూడ్ అన్నమాట, ఓకే. 77, ఓకే. 77.53 లాంగిట్యూడ్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. 2 చాలు, ఓకే. సో ఇక్కడ మనం చూస్తే 12.96 అండ్ 77.57 ఇవి ప్రతి ఏరియాకి మీకు లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అనేవి 2 ఉంటాయి. తెలుసు కదా, మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. సో నేను ఇక్కడ జస్ట్ ఇవి 2 యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మీరు అండ్ ఇక్కడ 1 డే అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటా. అండ్ ఇలా కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసారా ఏపీఐ URL ఉంది చూసారా. ఇప్పుడు ఈ URLని మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఇదే మనకు ఏపీఐ URL అనమాట. ఈ URL వల్లనే మనము లైవ్ వెదర్ని అయితే మనము తెచ్చుకోగలము, ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ URL ఉంది కదా, ఇక్కడ నేను ఆ URLని పేస్ట్ చేస్తా. దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఓకే, అథెంటికేషన్ నన్ అలాగే ఉంచండి, ఏం పర్లేదు. అండ్ సెండ్ బాడీ ఆప్టిమైజ్ రెస్పాన్స్, ఓకే. సో గెట్ అంతే, WATH కదా, ఓకే. వెదర్ రిపోర్ట్, ఓకే, ఫైన్. సో మీరు ఇక్కడ చూస్తే ఏం లేదు, URL అండ్ దట్స్ ఇట్. ఒక URL యాడ్ చేసేసాం, మిగతావేమీ మనం ఏం చేయలేదు. నెక్స్ట్ బ్యాక్ టు క్యాన్వాస్, ఓకే. సో HTTP రిక్వెస్ట్ అంటే మీకు ఏంటో అర్థమైంది కదా. బయట URL నుంచి మనం ఏదైనా రెస్పాన్స్ తెచ్చుకోవాలంటే మనం ఈ నోడ్ని వాడతాం. ఆ నోడ్ పేరేంటి, HTTP రిక్వెస్ట్, దట్స్ ఇట్. చాలా నోట్స్ ఉంటాయి, మీకు కావాల్సిన నోట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదంటే సిచ్యువేషన్ బట్టి మీకు కావాల్సిన నోడ్ని మీరు యూజ్ చేసుకుంటారు. మీకు ఇంకా జస్ట్ ఇంట్రోనే కాబట్టి పెద్దగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రస్తుతానికి HTTP రిక్వెస్ట్ అనే నోడ్ అనేది బయట నుంచి URL తోటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం, అంతే. మీకు అది ఒక్కటి చాలు. నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తా.
ఇక్కడ టూల్ ఉంది చూసారా, టూల్ మీద మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసేసి నేను ఇక్కడ జీమెయిల్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. మనకి ఇక్కడ జీమెయిల్ టూల్, ఇది కూడా ఒక టూల్ అనమాట. చాలా టూల్స్ ఉంటాయి, అబ్బో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తెలుస్తుంది, చాలా టూల్స్ ఉంటాయి. మనం ఇక్కడ జీమెయిల్ టూల్ మీద క్లిక్ చేస్తే మనకు జీమెయిల్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జీమెయిల్ అకౌంట్ మీద మనము మన అకౌంట్ని అయితే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నా అకౌంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, అంటే కనెక్ట్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని దీని మీద క్లిక్ చేసి మీరు మీ న్యూ లైక్ సైన్ మీద క్లిక్ చేసి ఒక న్యూ లైక్ మీ అకౌంట్ని అయితే కనెక్ట్ చేసుకోండి. చాలా చాలా ఈజీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది కదా ఎలా సైన్ ఇన్ చేయాలి అని చెప్పేసి, అంతే. ఇక్కడ మనం సెట్ ఆటోమేటికల్లీ మీదనే ఆప్షన్స్ అన్నీ అలాగే పెట్టండి. మెసేజ్ ఓకే, సెండ్ ఓకే. మనం ఇక్కడ మెసేజ్ని సెండ్ చేస్తున్నాం, ఎలాగంటే మన మెయిల్కి సెండ్ చేస్తున్నాం కదా మెసేజ్ అనేది, కాబట్టి అలాగే ఉంచండి. ఇప్పుడు మనం ఏ మెయిల్కి మనం సెండ్ చేస్తున్నాం అని చెప్పేసి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నేను ఇక్కడ gmail.com దట్స్ ఇట్. నా మెయిల్ని ఎంటర్ చేస్తున్నా, అంటే ఈ మెయిల్కి మనము ఆ వెదర్ రిపోర్ట్ని సెండ్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత హలో వరల్డ్ అని ఉంది. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ అనమాట, మెయిల్కి అయితే సబ్జెక్ట్ ఉండాలి కదా. సో సబ్జెక్ట్ మీకు కావాల్సింది అయితే మీరు రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ రిపోర్ట్ ఏదో ఒకటి రాసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఇది చూసారా, లెట్ ద మోడల్ డిఫైన్ దిస్ పారామీటర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, అదే మోడలే మనకు ఏఐ ఏజెంటే ఏదో ఒకటి మనకు సూట్ అయ్యే సబ్జెక్ట్ని మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది. మనం ఎందుకు అంత కష్టపడాలి చెప్పండి, జస్ట్ అలా సెలెక్ట్ చేసేసుకోండి, మనకి ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ మెయిల్ అడ్రస్ మాత్రం మీరు దానికి లైక్ దీని మోడల్ని ఏదో ఒకటి ఇచ్చేయని చెప్పేసి చెప్పకూడదు, మీకు కావాల్సిన మెయిల్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో దాని తర్వాత కింద ఏం చేయాలి, HTML ఉంటుంది, దానికి టెక్స్ట్ లాగా పెట్టుకోవాలన్నమాట. టెక్స్ట్ మెసేజ్ అనేది మనకు మెయిల్లో రావాలి. అండ్ అలాగే కింద మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ని కూడా మనము నువ్వే ఏదో ఒకటి ఇవ్వరా బాబు, నాకెందుకు అనవసరం అని చెప్పేసి మనం దాన్ని చెప్పేసాం అనుకోండి, అదే మనకు కావాల్సిన మంచి మెసేజ్ని ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి, జీమెయిల్ని కనెక్ట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఏమి గెలకొద్దు అట్లాగా ఉంచండి. దాని తర్వాత సెండ్, మనం ఇక్కడ సెండ్ చేస్తున్నాం కాబట్టి సెండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏ మెయిల్ అడ్రస్కి మనం పంపించాలనుకున్నాం ఆ మెయిల్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేయాలి. దాని తర్వాత ఇంక ఈ రెండు మోడల్ని నువ్వు నీకు కావాల్సింది పెట్టేసుకోరని చెప్పేసాం. దాని తర్వాత ఇక్కడ మనము HTML కాదు టెక్స్ట్ ఫార్మాట్లో మనం మెయిల్ని సెండ్ చేయాలి. దట్స్ ఇట్, అంతే. దాని తర్వాత నువ్వు బ్యాక్ టు క్యాన్వాస్ వచ్చేసాయి. సో ఇక్కడ నీకేమైంది రైట్. సో నీకు ఈ ఏజెంట్ని మొత్తం నువ్వు బాగా చూస్తే ఇక్కడ నీకు టూల్లో ఓపెన్ అయ్యే చాట్ మోడల్ ఉంది అండ్ నీకు ఇక్కడ HTTP రిక్వెస్ట్ ఉంది, సింపుల్ మెమరీ ఉంది. ఇక్కడ నీకు టూల్లో ఎన్ని టూల్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మెమరీ కానీ మోడల్ కానీ ఒకటి ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడ టూల్లో నువ్వు ఎన్ని టూల్స్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఏజెంట్ అనేది సో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఈ చాట్ని స్టార్ట్ చేస్తా. సో హాయ్, కొంచెం దీన్ని పెంచుతాం, ఓకే. సో ఇక్కడ చూస్తే హాయ్ హలో హౌ కెన్ యూ అసిస్ట్ టుడే అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే వాట్ ఈస్ ద WATH వెదర్ టుడే అని చెప్పేసి ఎంటర్ చేసేస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఇది ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ దీంట్లో ఇది చూడండి, ఏ ఏజెంట్ అనేది రన్ అవుతుంది చూడండి. ఒకసారి ఎంటర్ చేయగానే చూడండి రన్ అవుతుంది, చాట్ మోడల్ అన్నీ రన్ అవుతున్నాయి. ఓకే, చూడండి నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఈ నోడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్ టెంపరేచర్ రేంజింగ్ ఫ్రమ్ అబౌట్ 20 degrees Celsius టు సెల్సియస్ కదా, ఓకే సెల్సియస్ టు 29 degrees Celsius. బెంగళూరు కదా అలాగే ఉంటుంది, కొంచెం తక్కువ. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే మామూలుగా ఈ చాట్ మోడల్కి లైవ్ లొకేషన్ తెలియదు, అంటే లైవ్గా ఇక్కడ మనకు వెదర్ ఎలా ఉందని చెప్పేసి తెలియదు. బట్ ఎలా తెలిసిందంటే మనం ఇక్కడ APIని యూజ్ చేసాం HTTP రిక్వెస్ట్లో, దానివల్ల మనకి ఇది తెలిసిందనమాట. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెండ్ దిస్ టు మెయిల్, దట్స్ ఇట్, అంతే. నేను మెయిల్కి సెండ్ చేయమంటున్నా ఇదే రిపోర్ట్ని.
సో సెండ్ దిస్ టు మెయిల్ అనగానే ఏం చేస్తుంది, మళ్ళీ ఏజెంట్ అనేది మనకు రన్ అయింది. ఓకే, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ ద ఈమెయిల్ అడ్రస్ యూ వాంట్ మీ టు సెండ్ ద వెదర్ ఇన్ఫర్మేషన్, ఆల్సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్పెసిఫిక్ ట్రాక్. నేను ఓకే 1 సెకండ్, మెయిల్ని ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ స్టెప్. ఓకే, యా. సో ఇక్కడ చూస్తే మనం కొంచెం మర్చిపోయింది అనుకుంటా, దానికి కూడా మతిమరుపున్నట్లుంది. ఓకే, సెండ్ టు ద కనెక్టెడ్ మెయిల్ అంటే ఆల్రెడీ ఒక మెయిల్కి ఒక మెయిల్ అడ్రస్ మనకు కనెక్ట్ అయింది, దానికి పంపించవే కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకే, సెండ్ టు కనెక్టెడ్ మెయిల్ అని చెప్పేస్తే ఓకే ఐ హ్యావ్ సెండ్ ద వెదర్ ఫోర్కాస్ట్ యువర్ కనెక్టెడ్ మెయిల్ అని చెప్పేసి చెప్పేసింది. సో ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం నిజంగా పంపించిందా లేదంటే అబద్ధం చెప్తుందా. ఇది జీమెయిల్ క్రియేట్ జీమెయిల్ మనకి ఇప్పుడు అది ఒక మెయిల్ అయితే పంపించి ఉండాలి దీన్ని బట్టి చూస్తే. ఇదే డన్ 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 డన్. ఇప్పుడు చూద్దాం నిజంగా మెయిల్ వచ్చిందా రాలేదా. వస్తే మెయిల్ ఓకే, మన మెయిల్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ చూస్తే ఇప్పుడే వచ్చింది 12:45. ఇక్కడ చూడండి 12:45 టైం. మళ్ళీ నేను ఏదో అబద్ధం చెప్తాను అనుకోవద్దు. చూస్తే ఇక్కడ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి సబ్జెక్ట్ అదే ఇచ్చింది. దాని తర్వాత టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్ టెంపరేచర్ రేంజింగ్ అబౌట్ 20 degrees to 29 degrees. దట్స్ ఇట్. సో మనకి ఇలా నేనేం దీనికి నేనే సెండ్ చేయలేదు మెయిల్, ఏజెంట్నే పంపించమని చెప్పాను. సో అదే మనకు పంపించేసింది అనమాట. ఇక్కడ చూసారా మనకు. సో ఇది మనకు అదే తెచ్చుకుంది వెదర్ని, అదే మన మెయిల్కి సెండ్ చేసేసింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ చేసేస్తాను అనమాట. సో సేవ్ చేస్తే ఇప్పుడు మనకు ఈ ఏజెంట్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని యాక్టివ్ చేశాను అనుకోండి, యాక్టివ్ చేస్తే మనకి ఈ ఏజెంట్ అనేది మనకు యాక్టివ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం ఒక ఏజెంట్ అయితే బిల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి ఏజెంట్ అనేది మీకు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఒక చార్ట్ అనేది ఉంటుంది, ఇది ఒక నోడ్. దాని తర్వాత మనకు ఏజెంట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏజెంట్కి ఏమేమి కావాలి, ఒక చార్ట్ మోడల్ కావాలి, అంటే ఒక LLM కావాలి, ఒక బ్రెయిన్ లాంటిది. దాని తర్వాత మనకి ఇది సింపుల్ మెమొరీ, ఎక్కడైతే మనము ఆ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకోవాలో అది సింపుల్ మెమొరీ కోసం, దాన్ని ఏజెంట్ కోసం ఒక ఇది కూడా ఒక బ్రెయిన్ అనుకోండి, అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి ఒక డేటా లాగా. ఓకేనా. సో అలా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి సింపుల్ మెమరీని వాడతాం. అండ్ ఇక్కడ ఇంకొక నోడ్ వచ్చేసి మనం ఒక URL, ఒక బ్యాక్ సైడ్ API నుంచి డేటా తెచ్చుకోవడానికి ఒక HTTP రిక్వెస్ట్ అనే ఈ నోడ్ని వాడాం. అండ్ ఇలా మెయిల్ మన జీమెయిల్ని కనెక్ట్ చేసుకొని ఆ రిక్వెస్ట్ని మనం ఎక్కడైతే మనము తెచ్చుకున్నామో ఆ డేటా మొత్తాన్ని, ఆ ఫోర్కాస్ట్ వెదర్ డేటాని మన ఆటోమేటిక్గా మనం మెయిల్కి సెండ్ చేయమని చెప్పాము. అండ్ అలాగే మెయిల్కి సెండ్ చేసేసింది అనమాట. సో ఇలా మనం సింపుల్గా ఒక ఏజెంట్ని జస్ట్ ఒక 10 minutesలో అయితే మనం ఫస్ట్ ఏజెంట్ని అయితే క్రియేట్ చేసేసాము. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్లు ఎన్ఐటెన్కి వెళ్ళిపోండి, మీ ఈ ఏజెంట్ని బిల్డ్ చేసేయండి. ఓకేనా. సో ఐ థింక్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మెయిన్గా చెప్తున్నా, ఇలాంటిది ఒక మంచిగా ఒక యూజ్ కేసులో ఏదైతే ఒక యూజ్ కేస్ని ఫాలో చేసి, ఒక యూజ్ కేస్ని మీరు ఫైండ్ అవుట్ చేసి దానికి మీరు ఏఐ ఏజెంట్ని క్రియేట్ చేసి మీరు దాన్ని రెజ్యూమ్లో పెట్టుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, అది మీరు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.